ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టాలు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. తృతీయంలో రాహు ఉన్నారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, అటు ముందుకు వెళ్దాం వెనక్కి వెళ్దాం అలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శనిలో కూడా శని భగవానుడు అష్టకవర్గంలో సర్వాష్టకవర్గంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కూడా వీరు బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే ఏదైనా ఏమి సాధించావు, మనకి ఇలాగే ఉంటుందా, మనం ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది, గడిచిన సంవత్సరంగా మనకి ఏ పని అవ్వడం లేదు అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు మీరు ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, డాక్టర్స్కి, గైనకాలజీ, ఆంకాలజీ, డెర్మటాలజిస్ట్ అండ్ ఈఎన్టీ స్పెషలిస్ట్కి చాలా వరకు అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి మీ పని మీరు పూర్తి చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. పై చదువులో ఉన్న వారికి కాస్త మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పై చదువులు చదవాలి, ఎలా చదవాలి, మనకి స్టూడెంట్ లోను మంజూరు అవుతుందా లేదా అనే ఆలోచన ఉంటుంది. చక్కగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ రంగంలోకి, పోలీస్ శాఖ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రభుత్వ పరంగా ఏ రంగమైన ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నం ప్రారంభించండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే భవిష్యత్తు బాగుండి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం వీరికి ఇంకా బాగుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. కొంత మెంటలీ స్ట్రెస్ ఉన్నప్పటికీ ఏదైనా ఒక పని మనం ప్రారంభించగలం, చేయగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఖర్చుల మటుకి అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు. సంతాన భాగ్యం ఉంటుంది. సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలపడుతుంది. సంతాన ఆరోగ్య విషయాలు కూడా చక్కగా బాగున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తేవతులతో దీపారాయణ చేయడం, మగవారు చతుర్ముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, ఆడవారు కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.